హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. మనము ముందు వీడియోలో చెప్పినట్లు నేను ట్రయాంగిల్స్ని హౌ టు ఎక్స్ప్లెయిన్ ఈజీలీ అన్న విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ట్రయాంగిల్స్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి చూడండి, ఏసీ ఈక్వల్ టు ఏడి అండ్ ఏబి బైసెక్స్ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తూ ఉందంట ఏబి. Show that triangle ABC and triangle ABD. What can you say about BC and BD? చూడండి, ఈ బీసీని బీడీని గురించి నువ్వేం చెప్తావు అన్న విషయం వాళ్ళు అడుగుతున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అబ్జర్వ్ దీస్ టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిడి. ఈ రెండు ట్రయాంగిల్స్ని మనం తీసుకొని చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏబిడి, ఏసీ ఈక్వల్స్ టు ఏడి. దిస్ ఈజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఏసీ ఎంత ఉంటే ఏడి కూడా అంతే ఉంటుంది. సో గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇక్కడ యాంగిల్ ఏ అనేది బైసెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. బైసెక్ట్ మీన్స్ హాఫ్. దట్ మీన్స్ ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. దట్ మీన్స్ యాంగిల్ బిఏసి ఈక్వల్స్ టు యాంగిల్ బిఏడి అనమాట. చూడండి, అది కూడా గివెన్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆల్రెడీ బైసెక్స్ అని ఇచ్చారు కాబట్టి గివెన్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఏబి, ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఏబి ఉంది, ఏబిడి ట్రయాంగిల్లో కూడా ఏబి ఉంది. ఒక్కసారి ఈ విషయాన్ని చూడండి. ఇప్పుడు రెండు ట్రయాంగిల్ని సపరేట్గా డ్రా చేసుకున్నాను నేను. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఏబిడి ట్రయాంగిల్ని డ్రా చేసుకున్నాను. చూడండి, ఏసి అనేది ఏడి ఈక్వల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూడండి, ఏ దగ్గర యాంగిల్ బిఏసి ఎంత ఉంటే బిఏడి కూడా అంతే ఉంది. ఏబి ఇక్కడ ఉంది, ఏబి ఇక్కడ ఉంది. సో కామన్ సైడ్ అని రాసుకునేసాం. అంటే మూడు మెజర్మెంట్స్ ఏవైనా మనకి ఈక్వల్ అయిపోతే ఆటోమేటిక్గా మనము ట్రయాంగిల్స్ రూల్స్ని యూజ్ చేసి కాంగ్రుయెంట్ అని చెప్పేయచ్చు. చూడండి, ఒక సైడు ఒక యాంగిల్, ఒక సైడు మనకి. సో ట్రయాంగిల్ therefore triangle ABC is congruent to triangle ABD by SAS. సైడ్ యాంగిల్ సైడ్ని యూజ్ చేసి మనము ఇవి ఈక్వల్ కాంగ్రుయెంట్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇలా ఏవైనా రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఈక్వల్ అనమాట. అవి ఎలా చెప్తాము అంటే ఈ సిపిసిటీ అనే ఒక రూల్ ప్రకారం చెప్తాం. సిపిసిటీ మీన్స్ కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఈ రూల్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ ఇంకా ఏం అడిగినా, రిమైనింగ్ యాంగిల్స్ అడిగినా సరే, రిమైనింగ్ సైడ్ అడిగినా సరే, ఏదైనా కూడా ఈక్వల్ అని చెప్పేయచ్చు. సో బీసీ ఈక్వల్ టు బీడీ బై సిపిసిటీ. ఇక్కడ ఏమడిగారు, వాట్ కెన్ యూ సే అబౌట్ అన్నారు. ఏం చెప్తాం, దే ఆర్ ఈక్వల్ అని చెప్తున్నాం. సో బీసీ ఈక్వల్స్ టు బీడీ. చూడండి, ఇలా సపరేట్ ఫిగర్స్ మనం డ్రా చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్క్లూడ్. మనం కన్క్లూడ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా కన్క్లూడ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ఏడి ఈక్వల్స్ టు బీసీ అండ్ యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిబిఏ. దెన్ ప్రూవ్ దట్ triangle ABD is congruent triangle BAC. ABD equal to AC, angle ABD equal to angle BAC. ఇప్పుడు మనము ప్రూవ్ చేయాల్సింది ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏసి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ని సపరేట్గా డ్రా చేసుకుందాం, ఏబిడి అండ్ బిఏసి. చూడండి, ఏబిడి ఏబిసి. ఏడి ఈక్వల్ టు బీసీ అంటున్నారు కాబట్టి సో లైన్ ఇక్కడ సైడ్ ఈ సైడ్ ఈక్వల్. అట్ ద సేమ్ టైం యాంగిల్ డిఏబి ఈక్వల్స్ టు యాంగిల్ సిబిఏ. సో ఒక సైడు ఒక యాంగిల్ ఉంది, ఒక సైడు ఒక యాంగిల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏబి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి, సో ఇవి రెండు ఈక్వల్ కదా. ఇక్కడ కూడా మనకి సైడ్ యాంగిల్ సైడ్ యాంగిల్ సైడ్. చూడండి, హ్యాపీగా ఈడే తెలిసిపోయింది మనకి. జస్ట్ ఇంకా రాయటమే మనం స్టెప్స్. చూడండి,
ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏబిడి. ఏబిసి ఫస్ట్ ఇది తీసుకున్నాను, ఏది ఫస్ట్ అయినా తీసుకోవచ్చు, ఏది సెకండ్ అయినా తీసుకోవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ ఏబిసి ఏబిడి తీసుకున్నాను. సో ఏబిసి ఫస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏబిసి ట్రయాంగిల్కి సంబంధించినవన్నీ ఎల్హెచ్ఎస్లో రావాలి, ఏబిడి నెక్స్ట్ ఉంది కాబట్టి ఏబిడి ఇవన్నీ ఆర్హెచ్ఎస్లోకి రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎటు సైడ్ ఏది తీసుకుంటే దాని వాల్యూస్ అన్నీ ఒక ఆ సైడ్ రాసుకోవాలి. సో ఏబిసిని తీసుకున్నా కాబట్టి ఫస్ట్ బీసీ రాస్తున్నా. బీసీ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఈక్వల్కి దీనికి ఈక్వల్గా ఉండే సైడ్ ఇక్కడేముంది ఈ ట్రయాంగిల్లో ఏడి ఉంది. సో ఏడి, దిస్ ఈజ్ గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యాంగిల్ డి, ఇది రివర్స్ రాసాను చూడండి, ఇది ఇటు సైడ్ ఉండాలి. యాంగిల్ సిబిఏ, యాంగిల్ సిబిఏ ఈక్వల్స్ టు యాంగిల్ బిఏడి. సో ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్ ఉండాలి ఈ ట్రయాంగిల్కి సంబంధించి. దట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏబి ఈక్వల్స్ టు ఏబి, కామన్ సైడ్ రెండింటిలో ఏబి ఉంది, ఏబి ఉంది కామన్ సైడ్. సో మనకు ఒక పని అయిపోయింది, 3 మెజర్మెంట్స్ ఈక్వల్ అయిపోయాయి, సైడ్ యాంగిల్ సైడ్. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి బై ఎస్ సైడ్ యాంగిల్ సైడ్ అనమాట. ఇంకా రిమైనింగ్ ఏమడిగారో చూద్దాం. బీడీ ఈక్వల్ టు ఏసీ అని చూపించమంటున్నారు. ఇందాకే చెప్పుకున్నాం మనము 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో రిమైనింగ్ ఏమడిగినా కూడా అవి సిపిసిటీ ద్వారా ఈక్వల్ అని చెప్పేయచ్చు. సో రిమైనింగ్ పార్ట్ ఇక్కడ రిమైనింగ్ సైడేగా బీడీ ఏసీ అనేది. సో ఏసీ ఈక్వల్ టు బీడీ అని పెట్టేసేయచ్చు బై సిపిసిటీ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమడిగారు దాంట్లోనే యాంగిల్ ఏబిడి ఈక్వల్స్ టు యాంగిల్ బిఏసి అడుగుతున్నారు. యాంగిల్ ఏబిడి, ఏబిడి అనమాట ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. ఈ యాంగిల్ అడిగినా ఏదైనా బై సిపిసిటీ రిమైన్, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ ఏ పార్ట్ అడిగినా సిపిసిటీ ద్వారా అవి ఈక్వల్ అని చెప్పచ్చు అనమాట. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బాగా అబ్జర్వ్ చేయాలి, ఏ ట్రయాంగిల్స్కి అడుగుతున్నారు వాటిని మనం సపరేట్గా డ్రా చేసుకొని హ్యాపీగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడే తెలిసిపోతుంది మనకి ఏ రూల్ని యూజ్ చేసి ఇవి కాంగ్రుయెంట్ అవుతున్నాయి అని. ఎప్పుడైతే అవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయ్యాయో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏడి అండ్ బీసీ ఆర్ ఈక్వల్ పర్పెండిక్యులర్స్ టు లైన్ సెగ్మెంట్ ఏబి, షో దాట్ ఏడి బైసెక్స్ ఏబి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇది కూడా చూడండి, పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి 90 degrees డ్రా చేసుకున్నాం. చూడండి ఇక్కడ కూడా చూడండి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా, ట్రయాంగిల్ ఓబిసి ఒకటి, ట్రయాంగిల్ ఓడిఏ ఒకటి అన్నమాట వేసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఓబిసి అండ్ ఓఏడి ఇవి దూరమే ఉన్నాయి కాబట్టి సపరేట్గా డ్రా చేసుకోకపోయినా మనం రాసేయచ్చు. చూడండి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు బీసీ ఈక్వల్ టు ఏడి, దట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం యాంగిల్ ఓఏడి ఈక్వల్స్ టు యాంగిల్ ఓబీసీ ఈక్వల్ టు 90 degrees, ఎందుకంటే పర్పెండిక్యులర్స్ అని ఈక్వల్ పర్పెండిక్యులర్స్ అని ఇచ్చారు. సో 90 degrees అని రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము ఓ దగ్గర యాంగిల్, ఇవి 2 వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. ఒకే పాయింట్ దగ్గర ఆపోజిట్ యాంగిల్స్ ఇవి. సో వర్టికల్లీ ఆపోజిట్